ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు? మీరు ఏం 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 పని చేస్తారు, ఎక్కడ పోతారు, ఏం పోతారు? బట్టలు బియ్యం 4000 రూపాయలు జీతం వస్తే అందులో పెట్టిన బియ్యంలో అవి కూడా పోయినాయి. ఏం లేవు ఇక. ఏమేమి పోయింది? ఏం చేస్తారు మీరు? ఇది జరిగినప్పుడు మంటలు అనుకున్నప్పుడు మీరు ఉన్నారా? మేము లేవండి, మేము కూలి పోయామండి. మేము పని చేసుకుంటాం, మేము కూలి పోయినాం. మంచాలు గిట్ట కానీ మేము చూడలేదు. ఇప్పుడు వచ్చరికి మంటలు పడతాయి. వచ్చి చూస్తే మంట కాడికి పోవాలంటే పోలేము అని కొద్ది పక్క జరిగినాం. అది మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా అసలు ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా, అంటే ఇక్కడ ఈ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించే క్రమంలో నీళ్లు చల్లుదామంటే కూడా అక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు. వాళ్ళు చిన్న చిన్న బకెట్లలో, గిన్నెల్లో, డ్రమ్ముల్లో తెచ్చిపెట్టుకున్న నీళ్ళే వాళ్ళు రోజంతా వాడుకోవడానికి కానీ, వాళ్ళ ఇంటి అవసరాలకు కానీ వాడుకోవడానికి ఉపయోగపడేవి. ఒక నల్ల సౌకర్యం కానీ, నల్ల వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటే ప్రమాదం ఇంత ఎక్కువగా విస్తరించకపోయేది, ఇంత ప్రమాదం జరిగి ఉండకపోయేది, ఇంత నష్టం జరిగి ఉండకపోయేది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడే మరో ఒక గుడిసె సంబంధించి కాలిపోయినటువంటి బాధితులు ఇక్కడ ఉన్నారు. ఏమేం కాలిపోయినా అన్న మీ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఒక వస్తువు కూడా లేవనా, మొత్తం కాలిపోయినాయి. వచ్చేవరకు నేను పనికి వెళ్ళిపోయినా. ఏం పని చేస్తాను? నేను గడ్డి కొట్టడానికి పోతాను కొత్తలపురం. వచ్చే వరకు నాకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వస్తుంటే ఎమర్జెన్సీ ఆడ మేకలం గోర్లు అని వదిలిపెట్టి ఇక్కడికి రా జరిగింది. వచ్చే వరకు కాలిపోయింది మొత్తం. ఆంచలే నాకు కళ్ళు దిగి అక్కడనే పడిపోయినా. ఇక్కడికి వచ్చే వరకు ఏమున్నది ఏం లేదు. నాకు చిన్న చిన్న పిల్లలు ఈయనమనుకున్నారు షాప్ వేసుకొని. జర అయితే కాలిపోతుంటే మా సైడ్ వాళ్ళు వచ్చి తీసుకొని జరిగింది. ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో కాలిపోయినప్పుడు? ఏమేమి వస్తువులు కాలిపోయినాయి? ఏమన్నా విలువైన వస్తువులు, పైసలు గిట్లా ఏమన్నా ఉంటాయి? పప్పులు, చక్కెర, బియ్యము, గిన్నెలు, బంగారము ఇవన్నీ ఉండే. జస్ట్ మొన్ననే కొనుక్కొచ్చిన అద్దతులను చేయను, అది దొరకబడుతున్నా, అది దొరకట్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అసలు ఏమాత్రం ఉపయోగపడే ఇది లేకుండా, నామరూపాలు లేకుండా, వాళ్ళ గిన్నెలు, వాళ్ళ కూరగాయలకు సంబంధించి ఇవన్నీ కూడా, కూరగాయలు గిన్నెలు మొత్తం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ గిన్నెనైతే అసలు దేనికి ఉపయోగపడకుండా మొత్తం ఇట్లా ఇదైపోయింది. వాళ్ళు వంట చేసుకొని, పిల్లలు ఉన్నారు, సమ్మర్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈరోజు అన్ని స్కూళ్ళలో, కొన్ని స్కూళ్ళలో ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి ఇస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళినారు, కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఈ ఇంట్లో వాళ్ళు అక్కడే పడుకొని ఉన్నారు. ఇక్కడే ప్రమాదం జరిగింది. పక్కింటి వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయినారని చెప్తున్నారు. ఇంట్లో వాడుకునే మొబైల్ ఫోన్ సంబంధించిన పరిస్థితి ఇది. మొత్తం వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు, ఇక్కడ మొత్తం 450 గుడిసెల్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో 450 గుడిసెల్లో ఏ గుడిసెలో కూడా ఏవి కూడా మొత్తం ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం ఒక భయానక పరిస్థితి. అంటే ఎంత పెద్ద భారీ ప్రమాదం జరిగిందో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఎటు చూసినా దాదాపు 8000 గుడిసెల్లో ఇక్కడ పూర్తిగా ఉన్నాయి. మొత్తం 8000 గుడిసెలు. 8000 గుడిసెలకు కనుక ఈ మంటలు విస్తరించి ఇది జరిగి ఉంటే ఇంకా ప్రాణ నష్టము, ఇంకా ఆస్తి నష్టము భారీగా జరిగేది. ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, అంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు కావచ్చు, వాళ్ళ ఉపాధి, వాళ్ళు ఏదైతే పని చేసుకుంటారో ఆ పనికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఆ కుట్టు మిషన్ లాంటివి, తోపుడు పనులు లాంటివి అవన్నీ కావచ్చు, అవన్నీ కూడా ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా ఇక్కడ చూడొచ్చు మనం. ఒక బీరువా, ఇది బీరువా. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి జొన్నలు, ధాన్యం, వాళ్ళ బట్టలు ఏ రకంగా కలిపినా మనం అసలు ముట్టుకోవడానికి కూడా, ముట్టుకుంటే ఇది పనికొస్తుందని చెప్పడానికి కూడా లేదు. పూర్తిగా ఇక్కడ సంబంధించి ఏవో కాగితాలు ఉన్నట్టున్నాయి. ఇవి ఆల్బమ్ ఏదో సంబంధించి ఇది ఒక డైరీ, ఇది పాస్బుక్ లాగా ఉంది, ఇది బ్యాంకు పాస్బుక్ లాగా ఉంది. ఇది కూడా పూర్తిగా ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితిలో లేదు. భోజ్య తండా అని చెప్పేసి ఇక్కడ ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించిన భూమి పత్రాలు లాగా ఉన్నాయి. ఇవి భూమి పత్రాలు ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా కాలిపోయినాయి. ఇక్కడ చీరలు, బట్టలు, మహిళలకు సంబంధించిన బట్టలు, వాళ్ళు ఏవి లేకుండా జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే కేవలం కట్టుబట్టలతోనే ఉన్నారు. ఇక్కడ ఈ గుడిసెకు సంబంధించిన బాధితులు ఇక్కడ ఉన్నారు. ఏం పని చేస్తారమ్మా మీరు? మీ గుడిసె తగలబడిపోయినప్పుడు మీ గుడిసెలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి నష్టం జరిగింది? బీరువా, కుట్టు మిషన్, మా ఆయనేమో డ్రిల్లింగ్ పని చేస్తాడు, డ్రిల్లింగ్ మిషన్ ఉండేది. ఇంట్లో సామాన్లన్నీ ఇప్పుడు బియ్యాలు అన్ని కూలికిపోయిన డబ్బులు అవన్నీ బీరువాలో పెట్టుకున్నాం. నేనేమో కంపెనీలో పోతా, పప్పులు ప్యాకింగ్, రోజు కూలీలు ఎక్కిస్తారు మాకు. అట్లా నేను అట్లా పోయినాయి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. వచ్చేసరికి ఇదంతా కాలిపోయింది. మాకు కట్టు బట్టలు తప్ప ఇంకేం లేవు ఇందులో. మాకు తినేది అన్నం, బియ్యం అన్నీ ఇక అన్నీ పోయినాయి. మాకు మిగిలింది అన్నట్టు ఏం లేదు. మీరు అంటే ఇంట్లో ఉన్న వస్తువులు, కాలిపోయిన వస్తువులన్నీ కూడా ఎంత వాల్యూ చేస్తారంటే మీరు దాపెట్టుకున్న డబ్బులు, బంగారం అవన్నీ కావచ్చు? మిషన్, నాకు డ్రిల్లింగ్ మిషన్, కోర్ కటింగ్ మిషన్, దగ్గర 3 లక్షలు 4 లక్షల సామాన్లు ఉన్నాయి. చూడండి సామాన్లు అంతే ఎంతున్నాయో.
మాకు ఊర్లో కూడా ఏం లేదు, రూమ్ లేదు, ఏం లేదు. మొత్తానికే మేము ఈడనే ఉన్నాం 3 సంవత్సరాల నుంచి. ఇక మా ఇల్లు సంసారం అంటే ఈడనే, ఇంకా ఎక్కడ లేదు. రూములు లేవు, ఊర్లో ఇల్లు కూడా లేదు మాకు. మొత్తానికి మేము ఈడనే ఉంటున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం బియ్యం అన్నీ కూడా ఏమాత్రం పనికి రాకుండా మొత్తం కూడా కాలిపోయినాయి. ఇక్కడ ఈ గ్యాస్ ఇది పేలిందా? ఇది ఇక్కడ ఇంకో గ్యాస్ పేలింది. అక్కడ ఇంకో గ్యాస్ చిన్న సిలిండర్ కూడా ఉంది. సోలార్కి సంబంధించి సోలార్ ప్యాడ్ కూడా వాళ్ళు అంటే ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా లేదు, నల్ల సౌకర్యం కూడా లేదు, మంచినీటి సౌకర్యం కూడా అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు నిత్యం ఇంట్లో వెలుగు కోసం దీపం బుడ్డిలో లేదంటే సోలార్ సంబంధించి పెట్టుకునే వాళ్ళు అవి కూడా పూర్తిగా ఏ మాత్రం ఆనవాలు అనేవి లేకుండా వాళ్ళు వండుకున్న అన్నంతో పాటు వండుకునే బియ్యము, కూరగాయలు, వస్తువులు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి. అసలు ఈరోజు పొద్దున్న నుంచి వాళ్ళందరూ కూడా ఒక ఎట్లా అంటే దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు గుండెలు తరుక్కుపోయేలాగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఏమేమి కాలిపోయినాయమ్మా మీ ఇంట్లో? అసలు ఏం పని చేసుకునే వాళ్ళు మీరు? ఇంట్లో ప్రమాదం అయినప్పుడు ఏమేమి ఉన్నాయి? మేము కూలి పని చేసుకుంటామండి. ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాం. డబ్బులు 5,000 ఉంటే కాలిపోయినాయండి. హాస్పిటల్ అవ్వదామని పెట్టుకున్నాం, అన్ని కాలిపోయినాయి. మా ఆయన ఊరెళ్ళిండు, పిల్లలు సెలవులు ఇచ్చారు, పిల్లలకు తోలరానికి పోయిండు. అంతలోకి అక్కడ మంట పెట్టారు, గాసు వెళ్ళిందో ఏం వెళ్ళిందో తెలియదు. అది అక్కడి నుంచి అంటుకుంటూ వచ్చిందండి. వచ్చింది, ఇవన్నీ కాలిపోయినాయి. బియ్యం వండుకొని తిండి ఏమీ లేకుండా ఆధారు లేదు మాకు. ఏదన్నా ఒక ఆధారు ఇచ్చి మాకు పట్టాలు ఇచ్చి ఏదన్నా ఒకటి చేస్తే న్యాయం చేయాలి. ఈ గుడిసెలో ఉండే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చిన్నపిల్లల బట్టలు కూడా అక్కడ మనం చూడవచ్చు. చిన్నపిల్లల బట్టలు అన్నీ ఏం లేకుండా పూర్తిగా వాళ్ళ బొమ్మలు, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలతో పూర్తిగా కూడా కాలిపోయినాయి. ఏమేమి ఉన్నాయమ్మా మీరు ఇల్లు ప్రమాదం జరిగినప్పుడు? ఏమేమి ఉన్నాయి? ఏం లేదు, సామాన్లు, బట్టలు. మాకు రూమ్ కూడా లేదు, మొత్తం ఈయనే మేము. ఏ ఊరు మీది? మాది ఇక్కడే బాలపూర్ దగ్గర ఉంటాం కిరాయికి. ఈ గుడిసెలేషన్స్ అందరి నుంచి ఇక్కడే. మా హస్బెండ్కి ఆపరేషన్ అయింది, పైనుంచి కింద పడి 3 ఫ్లోర్ల నుంచి వెన్నపూస ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా ఈడే ఉన్నాం, ఆపరేషన్ అయినప్పుడు కూడా ఈడనే ఉన్నాము. కొంచెం మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉస్మానియాలో ఉన్నా. ఉస్మానియా నుంచి డైరెక్ట్ ఇటే వచ్చేసిన ఇట్లా అయింది అనేసరికి. కానీ ఇప్పుడు ఉండడానికి లేదు, వండుకోవడానికి లేదు, ఏం చేయడానికి కూడా లేదు ఇప్పుడు. అంటే మీరు ఇది జరిగినప్పుడు మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి? అంటే డబ్బులు గిట్ల ఏమైనా ఉన్నాయి? విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయి? డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు అన్నీ మొత్తం వీళ్ళ పిల్లవి మావి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి వండుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ ఏవీ లేవు, మేము వేసుకున్న బట్టలు తప్ప నుంచి. ఏం కోరుతున్నారు మీరు? ప్రభుత్వం ఏం సాయం చేయాలని కోరుతున్నారు? మాకంటూ ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు చేసుకోలేను, మా హస్బెండ్ పరిస్థితి కూడా మంచిగా లేదు. ఆయన ఏ టైంలో చనిపోయేదో కూడా తెలియదు. అంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాక పైనుంచి కింద పడ్డారు, వెన్నపూస ఆపరేషన్ అయింది. దానివల్ల ఆయన ఏ టైంలో బతుకుతారో తెలియదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. నాకు సొంత ఇల్లు ఒకటి కల్పిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది కానీ ఉండాలి. ఇప్పుడు నేను పిల్లలతో ఈ పిల్లల్ని వేసుకొని హాస్పిటల్ ఉస్మానిలో ఉన్నాడు. అలా ఆయనని చూసుకోవాలా, ఇక్కడ చూసుకోలేక మా ఇంటికి వచ్చింది 2 రోజులు అవుతుంది, వచ్చి 4 రోజులు అవుతుంది. వాళ్ళ ఆయన ఇట్లా ఇదయ్యే వరకు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఇంట్లోనే ఇవన్నీ వదిలేసి వచ్చింది. పిల్లలు ఇవి బర్త్డే, పుట్టిన డేట్లు ఇవన్నీ అసలు ఆ పూటకు తింటానికి కూడా వాళ్ళకి లేకపోతే నేను ఇండ్లలో పని చేసుకుంటా. అవే వచ్చినవి ఇళ్ళకు కొంచెం చదువుకుంటున్నా. ఇప్పుడు మొత్తానికి ఇంత నీడ కూడా లేకుండా వీళ్ళ పరిస్థితి అది. మాకు ఒక నీడ కావాలనే మేము ఇప్పుడు అడుగుతుంది. మాకేం వద్దు, మాకు ఒక నీడ చూపించండి అంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.